ఆంధ్రప్రదేశ్లో త్వరలో మళ్ళీ మరొక వికెట్ పడబోతుందన్నట్లు న్యూస్ అందుతున్నాయి ఇప్పుడే. అనిల్ కుమార్ మన నెల్లూరు ఎంపీ, మాజీ ఎంపీ అనిల్ కుమార్ను తొందరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అతని ముఖ్య అనుచరుని ఒకరిని శ్రీకాంత్ రెడ్డి అనే అతన్ని నిన్న హైదరాబాదులో అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అతను అన్నీ కూడా అనిల్ కుమార్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, అక్రమ తవ్వకాలు, గనులలో అక్రమ తవ్వకాల కేసు అది. అంటే ఆంధ్రప్రదేశ్లో గనులు ఉన్నాయి కదా, ఆ గనులలో అక్రమంగా తవ్వినట్లు, ఆ డబ్బంతా తీసుకుపోయి ఎక్కడో వెంచర్స్ చేసినట్టు, ఎంజాల్లా హైదరాబాద్లో 2 వెంచర్స్ చేసినట్లు, ఎక్కడెక్కడో వెంచర్స్ పెట్టుబడులు పెట్టినట్టు ఆయన వాగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఆల్రెడీ ఈ కేసులో ఇంతకుముందు ఇంకొక ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేశారు. తను రిమాండ్లో ఉన్నట్టు ఉంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో పడబోయే వికెట్ వచ్చేసి అనిల్ కుమార్ యాదవ్. ఇది మనకు ఎందుకంటే ఆశ్చర్యం కూడా కలగడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వరుస అరెస్ట్లను చూస్తుంటే ఎంత తొందరగా ఈ అరెస్ట్లను చేసి అంత తొందరగా ముగించాలన్నట్లు చూస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే వైసీపీలో వాళ్ళ మీద అంత సానుభూతి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గవర్నమెంట్ మీద పూర్తిగా వ్యతిరేకత రాలేదు ప్రజల్లో. పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత అరెస్టులు జరిగితే కొంచెము సానుభూతి ఎక్కువగా వస్తుందనే ఆలోచన ఉన్నట్లుంది టీడీపీకి. అందుకే అనిల్ కుమార్ యాదవ్ని కూడా అరెస్ట్ చేస్తారు. తొందరలో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు. ఈ లిక్కర్స్ కేసులలో జగన్మోహన్ రెడ్డికి అరెస్టు తథ్యంగా కనిపిస్తుంది. సో తొందరలోనే ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చు ఆంధ్రప్రదేశ్లో.